హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ఫస్ట్ వీడియో. మా పిల్లలకి ఇవాళ టమాటా రైస్ చేయబోతున్నాను. ఇక్కడ ఉడుస్తున్న అమ్మాయి మా చిన్నమ్మాయి. తిన పేరు వచ్చేసి బక్లు, సిరి, లక్కీ. అసలు పేరు వచ్చేసి లాస్య ప్రియ. టమాటా రైస్ గురించి నేను ఉల్లిగడ్డలు కోసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసాను. తర్వాత గిన్నె పెట్టిన మన బొగోన పెట్టి ఇక ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 కోసుకొని ఇట్లా సన్నగా తరుముకోవాలి. తరుముకుంటారా, కోసుకోవాలి, కట్ చేయాలి. ఇక బగోనాలో కొంచెం నూనె పోసి అవే పోపు గింజలు ఉంటాయి కదా, ఏంటి జీలకర్ర ఏమో మనకు తెలియదు, కానీ ముందైతే ఏమైంది ఆవాలు వేసిన. ఆవాల తర్వాత శనగపప్పు వేసిన. శనగపప్పు తర్వాత మినపప్పు కూడా వేసిన. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసిన. ఇది నేను ఫస్ట్ టైం చేస్తాను. ఇక జీలకర్ర కూడా వేసుకున్నా. 2 స్పూన్లు వేసిన. దాని తర్వాత మనం సన్నగా తరుముకున్నాం, కోసుకున్నాం, కట్ చేసుకున్నాం. ఇక మిరపకాయలు ముందుకు వేస్తే నూనెలా మస్తు చిడపెడలాడాలి. నూనెలనే ఎందుకు వేయాలని అంటే కారం మంచిగా పడుతుంది నూనెకి. అట్లా ఇక కోసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా. ఇట్లా ఎర్రగా వేయించాలా? అవసరం లేదు, మామూలుగా వేయించుకున్నా. గింత ఉప్పు వేసిన. టమాటాలు ఒక 5-6 గల వేసుకున్నా. మేము చేసేది ఎంత, అర్ధ-కిలో చేస్తాను రైస్. అయితే పిల్లల గురించి బాక్సులకి పొద్దున తినిపోతారు. ఏమో పిల్లలు, ఒక పిల్ల ఏమో కాలేజీ పోతుంది, ఒక పిల్ల ఏమో స్కూల్కి పోతుంది. ఇక టమాటాలు సన్నగా కోసుకొని ఇలా లేచిన. ఇక అబ్బాబ్బాబ్బా ఎంత ముద్దుగున్నాయి టమాటాలు, అగ్గున్నాయని బాగా టమాటా రైస్ చేయమన్నది మా ఆవిడ. ఇంతకు మా ఆవిడ గురించి చెప్పలే కదా, తర్వాత చెప్తాలే అవసరం వచ్చినప్పుడు. అరే బిర్యానీ నాకు వేయడం మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు వేసిన గైస్, ఏమనుకోకుర్రి. ఇక మనకు తెలియదు కదా, ఆడవాళ్ళు అయితే కరెక్ట్ చేస్తుంటారు. మనకు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనకి ఎరకలే. ఇక మూత పెట్టి ఇది కరివేపాకు కూడా వేసిన. ముద్దుగుంది కరివేపాకు వేస్తేనే మస్తు స్మెల్ వస్తుంది ఏ కూరలో అయినా. ఇది వేసిన కరివేపాకు ఏమో పేర్లు. గింతంత అల్లం పేస్ట్ కూడా వేసుకున్న, ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేయంగానే అబ్బా ఎక్కలేని స్మెల్ అంతా వెళ్ళింది. పక్కింటి వాళ్ళు అమ్మాయి బిర్యానీ చేస్తారనుకున్నారు. ముక్కులు అదిరిపోయినాయి. ఇలా వచ్చి వంగి చూస్తారు మా పక్కింటి వాళ్ళు అయితే, ఏం చేస్తానో లడ్డు బాబు అని. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక గింతంత కారం వేసుకున్నా. స్పూన్నర కారం వేసుకోవాలి. ఎందుకంటే అర్ధ-కిలో రైస్ వేస్తున్నాం కాబట్టి స్పూన్నర కారం. ఇక మనకు రుచి, మనం కారం గట్టిగా తింటాం. అప్పటికి అనేటోళ్ళు మా పెద్ద మనుషులు, కారం గట్టిగా తింటే మంచిగా ఉంటారని. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ముఖ్యంగా ఈ టమాటా రైస్లా ఈ సాంబార్ పొడి అయితే చాలా రుచిగా ఉంటుందంట. ఇంకప్పుడెప్పుడు యూట్యూబ్లో చూసిన, ఇక అదే ఫాలో అవుతున్నా. మనకేమో కొత్తగా ఏంది ఈ మధ్యకాలంలో, అన్ని యూట్యూబ్లో చూసి చేయడమే. సాంబార్ పొడి వేసి గచ్చా పిచ్చా గిచ్చా గుచ్చా మొత్తం మస్తు కలిపినాక మళ్ళీ మూత పెట్టి గిన్నెని నీళ్ళు పోసుకుందామని చూసిన. అబ్బా ఇట్లా నూనె బాగా వెళ్ళాలి. ఒక కప్పుకి కప్పున్నర, అంటే 1 కప్పు రైస్కి కప్పున్నర నీళ్ళు. ఇక కొలతలు మీరే చూసుకోర్రి, నాకు ఎరకలే అది. ఎందుకంటే మనం వంటలు చేయడమే గొప్ప, ఈ కొలతలు అయితే మనకు తెలియదు. ఇంతకు ముచ్చట ఇది. మేము వచ్చేసి మా ఇంటి ముందనే గుడి ఉంటుంది. అందరు నమస్తే పెట్టుకుని, నేను కూడా నమస్తే పెట్టుకున్నా. అందరు మంచిగా ఉండాలి దేవుడా, భగవంతుడా. ఏమో చెట్లు అబ్బా ఎసరు వచ్చేసింది. మూత తీయంగానే కడుపు నిండిపోయింది. పొద్దున్నే ఇప్పుడే బ్రష్ చేసుకున్నా. ఏం అంటే పొద్దున 6 గంటలకు అట్లా. అంత పొద్దున ఏం తింటాం. గట్లా ఇక గంట ముందు నానబెట్టుకున్న బియ్యము అందులో వేసిన. ఎసరు వచ్చింది కదా, ఎసర్లా వేసిన. ఇక మళ్ళీ మూత పెట్టిన. ఇక మసులుతున్నది. ఇక గీమనే మా పెద్ద గాండ దీపం ర్యాబిట్.
ర్యాబిట్. హలో ర్యాబిట్, మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. దాచుకుంటుంది. ఇక మా బొగోనలు ఇల్లు ఇంత అందంగా ఉందంటే, ఇంటికి దీపం ఇల్లాలే కదా. మా ఆవిడ గారు ఇట్లా మంచిగా ముద్దుగా చదువుకుంటారు, నేనేమో అన్నీ ఖరాబ్ చేస్తా. ఇక మా ర్యాబిట్ ఈడికి వచ్చి చూస్తుంది. ఇక మా బక్కులు చూసిన బ్రష్ చేస్తుంది. అంటే పొద్దున ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 6 గంటలకి పొద్దున. ఇక వాళ్ళు 5 గంటలకు లేచి చదువుకొని ఇక రెడీ అవుతున్నారు. అబ్బా, ఆఖరికి అయితే టమాటా రైస్ గిట్ల వచ్చింది. ఎట్లుందో ఏమో, మా కూరలు ఏమంటారో ఏమో. డాడీ ఏం వండినావు అంటారు. అబ్బో, ఇది ఇంకొంచెం కావాలనుకుంటా, ఏమో పచ్చి పచ్చిగా ఉన్నది. మళ్ళీ ఒకసారి మసాలా పెడదాం. అబ్బా, ఎట్లుందో ఏమో, పోయి మా ర్యాబిట్కి అడుగుతాం. ఇక రాబోయే వీడియోలో మా స్టోరీ మొత్తం చెప్తా. చాలా పెద్ద కథ ఉంది మాది స్టోరీ. ఏ ర్యాబిట్, హలో ర్యాబిట్, ఇగో తిను ర్యాబిట్, తిని చూసి చెప్పు ఎట్లుందో. బాగా కాలుతుంది, జర ఊదుకొని నేను ముందే. మా ర్యాబిట్కి ఆగం ఎక్కువ. అబ్బో, ఊదుకొని తింటాను చూడు. ఏది చెల్లి చెప్పవమ్మా తల్లి, ఎట్లుందమ్మా? కాలింది. అయిందా? అబ్బా, కాలింది. సూపర్ ఉందా? మళ్ళా వేయాలా? ఇంకోసారి ఏ కంటుంది. మస్తు వండుతాం. నేనైతే అప్పుడప్పుడు చేసినా మంచిగా చేస్తాం. నల్ల భీమా చాలా మనకి పెద్ద పెద్ద అయితే రావు. ఇక ఆఖరికి అయితే మళ్ళీ ఇక మా ర్యాబిట్కి బాక్స్ కడుతున్నా, ఎందుకంటే కాలేజ్ పోయే టైం అవుతుంది. బస్సు వస్తుంది, బస్సు కాడికి పోయి దింపి రావాలి. అమ్మ, మగవాళ్ళకి ఎన్ని కష్టాలు. పొద్దున్న లేవాలి, వంటలు చేయాలి. అమ్మో, ఈ మాట నా పిల్ల వినదనుకో, ఇయర్ వారికి చంపితే షిబిర్ గడ్డ అందుకుంటుంది. జర మా పిల్లానికి జర సుస్థిగా ఉందని వండుకుంది. ఇవాళ నేను చేసిన లేకుండా మనం ఏడా కిచెన్లోకి వస్తాం. ఇక మా ర్యాబిట్ని బస్ కాడికి దింపనీకి పోతాను. ఇట్లా మెల్లగా పోతాను, ఇట్లా స్టార్ట్ అయినాం. ఇక దింపేసి మళ్ళీ ఇంటికి రావాలి. అబ్బా, పొద్దు పొద్దున్నే బండి మీద పోతుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఏమో. పొద్దు పొద్దున్నే అబ్బా, సూర్యుడు ఎంత ముద్దుగా వెళ్తాడు. అబ్బా, ఎంత మస్తు అనిపిస్తుంది పొద్దున్నే. ఫ్రెష్ హెయిర్, డ్రైవింగ్ నాకైతే రోజు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా ర్యాబిట్ని తీసుకుపోయి బస్ ఎక్కించి రావాలి. ఎంత బాగుంటుంది. ఇక వచ్చేసిన మా ర్యాబిట్ని ఆడ బస్ స్టాప్లో దింపేసి మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అయినాము. ఇంటికి వస్తా అంటే గేట్ పడ్డది. ఓయమ్మ, ఏం చెప్పాలి, 5 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది. ఇక నుంచున్న, ఇక 2 ట్రైన్లు అయితే పోయినాయి. ఈ ట్రైన్ పోతుంది ఏమో, ఏడికి పోతుంది ఏమో. బాయ్ బాయ్. ఇక ఇంటికి వచ్చిన. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జర లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయర్రి ఎట్లుందో. జర ఫస్ట్ వీడియో జర అందరూ జర సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.